హృదయ తపనయ్యా నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నీవు నా తోడు ఉన్నావయ్యా. తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేది వాడవు వెతికిన వారికి దొరికేది వాడవు అడిగిన వారికి ఇచ్చేది వాడవు వెతికిన వారికి దొరికేది వాడు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. అలాగే నిలువబడి ఉండి కీర్తన గ్రంథంలో నుండి 116వ కీర్తన. కీర్తనల గ్రంథంలో నుండి 116వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కలిసి చదువుదాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచు ఉన్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను తొందరపడిన వాడునై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడు అనుకొంటిని. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. దయచేసి అందరూ కూడా కూర్చొనగలరు. యెహోవా నా మొర లాలించును పాటల పుస్తకంలో నుండి 16 పాట సంఖ్య.
మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను అహర్నిశలది నహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను పిశాచి కడని కడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేష వాక్పల్ నిశాంతమున యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను మదాబలము పోలునామదిన్ తన ప్రదీపవాక్యం కుశాహతి ఏదేశలనిటి కుదించి పాపపు మొదల్ నరికి దరికి చేర్చెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను అనీతి వస్త్రమిడలించెను యేసునాథు రక్తము నముంచెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపై ఇలాగినను సుఖ కళావళలు మనసులో నలిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను అగణ్య పాపియని త్రోయకాన నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికో తగించి పాపపు దిగులు సొగసుగా యెహోవా నా మొరలాలించెను తన మహాదయలు నన్ను గణించెను ఈ దిన ధ్యానం కొరకు ఎన్నిక చేయబడిన లేఖన భాగం సహోదరులు ఐ ప్రసాద్ గారు మన కోసం ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు వారు చదివిన తర్వాత సహోదరి శ్రీమతి దీప దయాకర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరనను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుడి ఈ యొక్క చదవబడిన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసి, ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. మీ మహాకృపను బట్టి నైనా మమ్మల్ని సజీవులుగా ఉంచావు. మిమ్మల్ని స్తుతించే ఈ భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. అనేకులకు లేని కృప దేవా, మీరు మా పట్ల చూపిన ఈ గొప్పతనాన్ని బట్టి నీకు వందనాలు నైనా. దేవా, ఎంతైనాను మీరు నమ్మదగిన దేవుడవు. మీ నమ్మకత్వాన్ని బట్టి నైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై నీకు స్తోత్రాలు. మేము నమ్మదగిన వారము కాకపోయినా మీ నమ్మకత్వము మా పట్ల నైనా నా తండ్రి మీరు చూపుతూ మీ గొప్పతనాన్ని, మీ గొప్పదైన ప్రేమను నైనా మాకు కనపరుస్తూ ఉన్న విధానముకై మీకు స్తోత్రాలు నైనా. మిమ్మల్ని స్తుతించుట నైనా నా తండ్రి, మీ నామాన్ని ఘనపరచటానికి దేవా మీరిచ్చిన ఈ ఆధిక్యతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు నైనా నా తండ్రి. మా ఎడల మీరు చేసిన గొప్ప మేళ్ళకై నీకు వందనాలు నైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎల్ షడైగా నా తండ్రి, యెహోవా రాఫాగా, ఎల్రోయిగా మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నవాడవుగా, అనువాడవుగా నిన్ను నీవు కనపరుచుకుంటూ నైనా మా జీవితాలలో ముందుకు నడిపిస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు నైనా. మా పితరుల దేవా నీకు వందనాలు నైనా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నైనా. నా తండ్రి 40 సంవత్సరాలు నైనా అద్భుతమైన మీ కాపుదల, మీ భద్రతనైనా, అరణ్యంలో దారులను కలుగజేసిన దేవుడువు, బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడువు, మన్నా చేత తృప్తిపరచిన దేవుడువు నీకు వందనాలు నైనా. అయా నా తండ్రి, ఏ వీరుడును తన అధిక బలము చేత జయము పొందడు, కానీ నైనా అయా మీ ముఖ కాంతియే, మీ ప్రకాశమే మాకు విజయమును ఇస్తూ ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నా తండ్రి, ధైర్యముగా ఉంటూ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు. దిగులు పడకు, జడియకని మీ వాగ్దానాలను బట్టి నైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరిగా ఉంటూ మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు. గాఢాంధకారపు లోయలలో నైనా మీ దుడ్డు కర్ర, మీ దండము మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తుంది నైనా. నీకు వందనాలు. పచ్చిక బయళ్ళ అనుభవాలలో దేవా నా తండ్రి మీ శాంత జలముల యొద్ద సేదతీరుస్తూ నైనా మీలో ఆనందించటానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామము ఘనమైనది, మీ నామము ఉన్నతమైనది. అయ్యా నీకు వందనాలు. మా కొండగా, మా కోటగా, మేము మా ఆశ్రయ దుర్గముగా మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే ప్రభువా నా తండ్రి మీ సన్నిధికి చేరి మీ శరణు జొచ్చడానికి దేవా, మీ కృపా సింహాసనం యొద్ద మొరపెట్టుకోవటానికి అయ్యా మీరిచ్చిన ఈ భాగ్యంకై వందనాలునైనా. సంఘముగా కూడినైనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా
ఇంతమంది నైనా ఏక మనసుతో మేము చేయించున్న ఆరాధనలను మీరు అంగీకరిస్తున్న విధానంకై నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి నైనా మీ కృపను విస్తరింపచేయండి. ఆత్మలో తీవ్రత గలవారమై అయా నిరీక్షణతో కూడిన నా తండ్రి, ఆయా సంతోషంతో నిరీక్షణతో ఎదురుచూచువారముగా దేవా నా తండ్రి, శ్రమలలో ఓర్పుతో నైనా ప్రార్థనలో పట్టుదల కలిగిన వారముగా ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మదేవా మీ కృపను విస్తరింపచేయండి. సంఘముగా నా తండ్రి నైనా చేయుచున్న ప్రతి పనిలో మీ కృపను నైనా నా తండ్రి అధికం చేయండి. మీ జోక్యాన్ని అధికం చేసుకొనండి దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నాయకులుగా నైనా మీరు ఏర్పరచుకున్న ఆయా వ్యక్తులను బట్టి నీకు వందనాలు. అయా నా తండ్రి నైనా మీ యొక్క పనిని వారి భుజాల మీద పెట్టినైనా మీ కార్యములు జరిగించుకొనుచుండగా ఆలోచనకర్తగానైనా మీరు వారికి ముందుండి నడిపించండి దేవా. నీకు వందనాలు. మీ అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా అయా నా తండ్రి, లోకంలో సువార్త విస్తరించబడటానికి సంఘానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప దర్శనానికై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ కన్నులెత్తి చూడగా అనేక జన సమూహములునైనా మీరు చూశారు. అవును నా తండ్రి, ఈ దినాలలో మా చుట్టూ అనేక నశించిపోతున్న ఆత్మలు దేవా మా చుట్టూ ఉండగానైనా ఇంకా సంఘమునకునైనా కావలసిననైనా దర్శన రీతిగా ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయము మీ నడిపింపు అయా అధికం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా మా సంఘానికి ఇచ్చిన యవన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యవన కాలంలో మీ కాడి మోయగలిగే ఆ కృపనివ్వండి నైనా. యవన కాలంలో కాడి మోయుట ఎంతో మేలు, అది మోపినవాడు మీరే గనక దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా బిడ్డలునైనా ఆ విధంగా సమర్పించుకోవటానికి మా యవన సమాజాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా మాకిచ్చిన స్త్రీల సమాజాన్ని బట్టి నీకు వందనాలు. అనేకులు బలహీనులుగా ఉన్నప్పుడు మీరు బలపరిచారు దేవా, మీ సన్నిధికి నడిపించారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంత గొప్ప దేవుడునైనా అయా నా తండ్రి, మా పట్ల మీరు చూపుతున్న ఈ శాశ్వతమైన ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నా తండ్రినైనా మీ సన్నిధిలో కూడి ఆరాధించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను బలహీనులను బలపరచండి. అట్టి పరిచర్య నైనా స్త్రీల సమాజంకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. అట్టి దొడ్డ పరిచర్యలలో ఇంకా రోదన చేసే స్త్రీలను అంగలార్చే విద్య మాకు నేర్పించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి విద్యలోనైనా నిపుణత గలవారమై మా కుమారులకు దాన్ని నేర్పించు వారంగా దేవా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలునైనా సంఘానికి ఇచ్చిన నారుమడికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రినైనా అట్టి నారుమడిని నైనా నా తండ్రి అయా వ్యవసాయకు దారుడి వలె పనిచేస్తున్నానైనా అయా నా తండ్రి, టీచర్స్ను బట్టి నీకు వందనాలు దేవా. నా తండ్రి, రాజుల యొక్క నైనా వైపు కన్నులెత్తినట్టుగా దాసుడునైనా దేవా నా తండ్రి మీ వైపు మా కన్నులెత్తుతున్నాం. ఆ చిన్న నారుమడిని నైనా విస్తారంగా పంట వచ్చునట్లుగా గొప్పదైగానైనా మీరు ఆశీర్వదించండి. మా యొక్క నైనా బిడ్డలు బాల్యంలోనే మిమ్మల్ని తెలుసుకోవాలి దేవా. నీకు వందనాలు. వాళ్ళు బాల్యంలోనే రక్షింపబడాలి నైనా నా తండ్రి. వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు అయా మీ బోధలు నైనా వారికి అందునట్లుగా దేవా నా తండ్రి ఈ దినాలలోనైనా మీ కృపను విస్తరింపజేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘానికి ఇచ్చిన అంగాలను బట్టి నీకు వందనాలునైనా, సంఘానికి ఇచ్చిన వివిధ పరిచర్యలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మాకు ఇచ్చిన వైద్య పరిచర్యకై నీకు వందనాలు నైనా. దేవా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉన్నది అయా. మీ దగ్గరికి వచ్చిన ప్రతి రోగి స్వస్థత నొందింది నైనా. మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది నైనా. మీ ఉమ్మిలో స్వస్థత ఉన్నది ప్రభువా. నా తండ్రి, ఏది ఆశించి అయా హాస్పిటల్కి వస్తూ ఉన్నారో అట్టి స్వస్థతనైనా శారీరకంగా ఆధ్యాత్మికంగా పొందటానికి దేవా మీరు కృపను అనుగ్రహించండి. మీ కృపను విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. నా తండ్రి నైనా మాకు ఇచ్చిననైనా నా తండ్రి పాఠశాలను బట్టి నీకు వందనాలు. విలియం కేరీ స్కూల్కై స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. నా తండ్రి, అలనాడు మిషనరీనైనా అజ్ఞానంలో ఉన్న మా భారతదేశాన్ని దర్శించటానికి దేవా, చీకటిలో ఉన్న మా దేశాన్ని నైనా నా తండ్రి వెలుగులోనికి తీసుకురావటానికి చేసిన గొప్ప పరిచర్యకై నీకు వందనాలనైనా. అక్కడ విద్యతో పాటు నైనా అయా నా తండ్రి విశ్వాసంలో బిడ్డలు ఎదగటానికి దేవా నీ వాక్యపు పునాదులునైనా అయా బలముగా వేయటానికి మీ కృపను విస్తరింపజేయండి. అక్కడ ఉన్న వారిని వాడుకొనండి నైనా అయా. మా బిడ్డలు లోకంలోనికి వెళ్తున్నప్పుడు నైనా నా తండ్రి దానియేలుల వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె నైనా నా తండ్రి ఆ కల్దీల విద్యతో పాటుగా నైనా విశ్వాసంలో ఎదుగునట్లుగా మీ కృపను అనుగ్రహించండి దేవా. ఈ నైనా నీకు వందనాలు, స్తోత్రాలు అయా. నా తండ్రి నైనా మాకు ఇచ్చిన నా తండ్రి నైనా సజీవ సాక్షి మ్యాగజైన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కృప చూపండి నైనా అయా. కరపత్రికల ద్వారా అయా సువార్త విస్తరింపబడటానికి మీరు సహాయం చెయ్యండి నైనా. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన నైనా నా తండ్రి ఎడ్వర్డ్ విలియం థియాలజికల్ కాలేజీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నా తండ్రి నైనా ఆత్మలో ఎదగటానికి మీ వాక్యంను నైనా నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ అనుభవం నుండి నైనా మీరు నేర్పిస్తూ ఉన్న విధానంకై నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆ తర్వీదుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు విస్తరింపజేయండి నీ పరిచర్యను నైనా నా తండ్రి. అనేకులకు నైనా వారు పంచుతూ ఉండగా నైనా సత్య మార్గంలో అది నైనా ఉపదేశించబడటానికి మీ కృపకై ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నైనా అయా. నా తండ్రి సంఘమంతా కూడి ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించటానికి మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినమునకై నీకు స్తోత్రాలు నైనా అయా. నా తండ్రి నీ వాక్యం వినడం కొరకు మేము సిద్ధ మనసుతో ఉంటుండగా దేవా నా తండ్రి మీ దాసులను మరుగుపరచండి అయా. నా తండ్రి మాకు కావలసిన సమృద్ధి అయిన వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరు ఏ విధమైనైనా అయా నా తండ్రి వట్టి హృదయాలతో వచ్చిన మా యొక్క జీవితాలను నైనా సంతోషంతో నేను నా తండ్రి మేము తిరిగి వెళ్ళటానికి కృపను అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి దేవా. నీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి అయా. ఆరాధనలో నైనా నీకు మహిమను నా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఈ దినం ఉండునట్లుగా కృపను అనుగ్రహించండి నైనా. నా తండ్రి మాకు ఇచ్చిన దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ. వారి కుటుంబాలను దీవించండి దేవా. నా తండ్రి వారి ద్వారా మమ్మల్ని సరిచేస్తూ నైనా అయా నా తండ్రి మమ్మల్ని నైనా పోషిస్తూ ఉన్న విధానముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే మా ప్రధాన కాపరిగా, మీరే మా ప్రధాన యాజకుడిగా ఉండి నైనా అయా సంఘమంతటినీ కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ నా తండ్రినైనా సంఘమంతటిని మీ చేతిలో పెడుతున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం దేవా. ఏ అవసరత విషయంలో, ఏ విషయంలో మీ సన్నిధికి వచ్చి మీకు మొరపెట్టుకుంటున్నారో ప్రభువా, ప్రతి మొరను ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ మీ పరిశుద్ధాత్మనైనా నడిపింపును ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి వాక్యం చేత మమ్మల్ని దర్శించబోతున్నందుకు, మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా మనవులను విన్నందుకు తగిన కాలమందు జవాబిస్తారని నమ్మి విశ్వసించి మీకు నిండు కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.
ఆరాధన అయిన వెంటనే స్త్రీల సమాజం వారు కూడి స్త్రీల సమాజ కార్యక్రమాన్ని జరిగించుకుంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి 7 గంటలకు హిందీ భాషలో ఇంగ్లీష్ భాషలో సర్వీస్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. ముప్పైవ తేదీ మంగళవారం సాయంకాలం కార్యనిర్వాహక సభ మరియు ఏర్పరచబడబోయేటువంటి సబ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రార్థనలో తల వంచుతారు. సాయంత్రం 7 గంటల